హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఫ్యామిలీ లైఫ్లో అయినా, బిజినెస్లో అయినా, టీమ్ లీడర్గా సక్సెస్ అవ్వాలన్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనకు కావాల్సింది మెయిన్ రిలేషన్షిప్పే. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టే వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తూ మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి తోడవుతూ ఉంటారు. మనం ఏ సీడ్ వేస్తే అదే మొక్క వస్తుంది కదా, అలానే మనం కూడా వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే మనకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది. ఇలా లైఫ్కి ఎంతో అవసరం అవుతున్న ఈ రిలేషన్షిప్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా? ఒకవేళ మనం టీంతో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆ టీంతో మనం ఎలా ఉంటే వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనం చెప్పింది వింటారు. ఇలా స్టెప్ బై స్టెప్ మనం రిలేషన్షిప్ గురించి ఒక 4 స్టెప్స్ మాట్లాడుకుందాం. పాయింట్ 1 వచ్చేసి కీప్ యాన్ యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ అండ్ నాట్ జస్ట్ గెటింగ్. బాపు గారిని ఒక మీటింగ్లో ఒక అతను అడిగాడంట, బాపు చుట్టూ ఇంత హింస పెరుగుతుంది, ఇంత ప్రాబ్లం పెరుగుతుంది కదా, సో దీనికి సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేస్తే ఇవన్నీ తగ్గుతాయి అన్నప్పుడు బాపు గారు ఒకే ఆన్సర్ చెప్పారంట, గివ్ లవ్, ప్రేమను పంచండి. ఓకే, సో ప్రేమను పంచండి అన్నప్పుడు అతను కన్విన్స్ అవ్వలేదంట. సో లేదు బాపు, మనం చాలా ప్రేమను పెంచుతున్నాం, అయినా సరే వాళ్ళలో మార్పు రానప్పుడు ఏం చేయాలి అన్నారంట. సో దానికి మళ్ళీ ఆన్సర్ కూడా ఒకటే, డోస్ పెంచండి. రిలేషన్షిప్లో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నేను ఇంత చేశాను, వాళ్ళు అంత చేయాలి, నేను ఇది చేశాను, వాళ్ళు అది చేయాలి. ఇలా ఎప్పుడైతే లెక్కలేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. డోంట్ గో సీకింగ్ హ్యాపీనెస్, గో టు గివ్ హ్యాపీనెస్. తీసుకునేదానికన్నా ఇచ్చేది ఎక్కువగా డోస్ పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చాలా మంచి రిలేషన్లో ఉంటారు మీతోటి. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్ విత్ అప్రిషియేషన్. సో ఇప్పుడు మీరు టీమ్ లీడర్గా ఉన్నారు, మీ టీంలో మీ లీడర్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు అనుకున్నంత చేస్తున్నారు, అయినా సరే మీరు ఇంకొద్ది ఎక్కువ చేస్తారనుకున్నాను, చేయలేదు, ఈసారి ఇంకా బాగా చేయలేదు, నువ్వు అసలు ఏం వర్క్ చేయట్లేదు, నువ్వు ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు అని ఎప్పుడు కూడా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళ మీద రుద్దేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, ఆ విషయంలో ఫెయిల్ అయ్యావు, ఇలా మొత్తం నెగిటివ్లో చూస్తున్నారు. ఇలా నెగిటివ్లో చూస్తుంటే వాళ్ళతోటి మీ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. మొత్తం నెగిటివ్లో చూస్తుంటే మీకు ఇంకా పాజిటివ్ ఎక్కడిది? ఓకే, మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం జనాలు మార్చడానికి చూస్తాం, మనకు తగ్గట్టు వాళ్ళు మారిపోయి మనకు తగ్గట్టు వాళ్ళు పనిచేయాలని చూస్తాం. ఇలా ఎప్పుడూ జరగదు. వాళ్ళని మార్చాలని చూసినప్పుడు వాళ్ళు మారరు, మీకు మొత్తం నెగిటివే కనపడుతూ ఉంటుంది. ఇలా కాకుండా వాళ్ళలో ఉన్న మంచి ఏంటి దాన్ని అప్రిషియేట్ చేయండి. ఈ మంత్లో వాళ్ళు చేసిన మంచి ఏంటి అది మాట్లాడండి, లాస్ట్ మంత్లో చేసిన మంచి ఏంటి. ఓకే, సో ఇప్పటిదాకా మీతో ఉన్న జర్నీలో వాళ్ళు చేస్తున్న మంచి ఏంటి, ఎక్కడెక్కడ ఏం సక్సెస్ చేశారు, ఇవన్నీ మీరు అప్రిషియేట్ చేస్తూ ఉండండి. బాస్ మీరు పలానా టైంలో ఆ పని చేశారు, అద్భుతంగా చేశారు, ఈరోజు మీరు మీ టీంని ఇలా లీడ్ చేశారు, లేదా ఈరోజు మీ డౌన్ లైన్స్ని ఇలా లీడ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు, మీరు పలానా వ్యక్తితో ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఈ మాట మాట్లాడారు, ఇది చాలా అద్భుతం. ఇలాంటి మాటలు దొరకడం అంత ఈజీ కాదు, మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా మీ టీంని ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేయండి. వాళ్ళలో ఉన్న మంచిని, వాళ్ళు ఇప్పటిదాకా జరుగుతున్న మంచిని మీరు ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా బాగా చేయాలని వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మీతోటి మంచి రిలేషన్లో ఉంటారు. మీరు ఎప్పుడైతే వాళ్ళలో నెగిటివ్ వెతుకుతూ మీరు ఈ పని చేయలేదు, మీరు ఆ పని చేయలేదు, ఇవాళ ఈ రూల్ ఫాలో అవ్వలేదు, పలానా రూల్ ఫాలో అవ్వలేదు అని మీరు ఎప్పుడైతే వాళ్ళలో నెగిటివ్ వెతుకుతూ ఉంటారో నెమ్మదిగా వాళ్ళు మీకు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. సో టీముతో పనిచేసే ప్రతి లీడర్ కూడా ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా అవతల వాళ్ళలో ఉన్న మంచి పాయింట్ ఏంది దాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడే మీ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. నేను చాలా ఇళ్లలో పేరెంట్స్ని కూడా చూశాను. ఓకే, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు చూస్తారు, వాళ్ళ మార్క్స్ చూస్తారు, నువ్వు ఇంక ఇది చదవట్లేదు, అది చదవట్లేదు, ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని విపరీతమైన నెగిటివ్లోకి నెట్టేస్తూ ఉంటారు. ఓకే, దీనివల్ల పిల్లలు ఏమైపోతూ ఉంటారంటే బాగా నెగిటివ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. ప్రోగ్రెస్ కార్డు ఇంటికి తీసుకురావడమే మానేస్తారు, ఒక్కొక్కసారి అసలు ఇంటికి రావడమే మానేస్తూ ఉంటారు. పిల్లల్ని చేంజ్ చేయాలని ఇంత టార్చర్ పెట్టకూడదు. సో పిల్లల్లో ఏ సబ్జెక్టు బాగా చదువుతున్నారు, ఓకే, ఆ సబ్జెక్ట్ మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటి, కొంచెం మోటివేట్ చేయండి, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. పలానా సబ్జెక్ట్లో నీకు పలానా మార్కులు వచ్చింది, దీంట్లో ఈసారి 30 వచ్చాయి కదా, ఇంకొక 10 మార్కులు వస్తే బాగుంటుంది, సో కొంచెం ఇలా చేయి, ఇంకొద్దిగా ఇలా చేయి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్ళండి, అప్రిషియేట్ చేస్తూ తీసుకెళ్ళండి. అంతేగాని వాళ్ళు డిమోటివేట్ అయిపోయేలా బిహేవ్ చేయకూడదు. దీనివల్ల
మీ పిల్లలు మీరంటేనే భయపడిపోయి నెమ్మదిగా మీకు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటికాడ ఉంటే చదవట్లేదని చెప్పి తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. పండక్కో పబ్బానికో వస్తాడు. ఇవాళ మీరు వాళ్ళ చదువు కోసమే హాస్టల్లో వేశారు. రేపటి రోజున వాళ్ళకి మీకు రిలేషన్ చాలా దెబ్బతినింది. రేపు వాళ్ళు అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళారంటే మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. ఇలానే బ్యాలెన్స్ అయిపోతుంది. సో రిలేషన్షిప్లో పిల్లల్ని ప్రెజర్ చేయకుండా చదివించుకోవడం కూడా ఒక బాధ్యతే. మదర్ తెరిసా ఏం చెప్తారంటే, ఇఫ్ యూ కీప్ జడ్జింగ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ లెఫ్ట్ టు లవ్ దెమ్. నువ్వు జనాలలో ప్రాబ్లమ్ని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని ప్రేమించే టైం లేదా వాళ్ళలో మంచి చూసే టైం మీకు దొరకదు అంటారు మదర్ తెరిసా. జెన్యూన్లీ అప్రిషియేట్ పీపుల్ ఎట్ ఎవ్రీ పాసిబుల్ ఆపర్చునిటీ. మీరు అప్రిషియేషన్ కూడా ప్రతిదానికి పొగడడం కాదు, నిజంగా వాళ్ళలో జెన్యూన్గా ఏముంది ఆ జెన్యూనిటీనే గుర్తు చేయండి. వాళ్ళ శక్తిని మీరు గుర్తు చేయండి. అంతేగాని ప్రతిసారి అక్కడ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మీరు పొగుడుతూ ఉన్నారంటే వాళ్ళకి అది కామన్ అయిపోతుంది. కావాలని ఉదరగొడుతున్నారులే అని ఆ రిలేషన్ కూడా నమ్మకాలు లేకుండా పోతాయి. కాబట్టి జెన్యూన్గా అప్రిషియేట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ రైట్. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు, మనం కూడా ఉండవు. కానీ అందరూ మనకు తగ్గట్టే పర్ఫెక్ట్గా ఉండాలి, మనలాగే ఉండాలని ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే లైఫ్లో ఎప్పటికి కూడా ఒక్కరే మిగిలిపోతారు. ఓకే, సో అందుకని రైట్ ఏది ఉందో దాన్ని ఎంకరేజ్ చేయండి. రాంగ్ ఉన్న దాన్ని చూసి చూడకుండా వదిలేయండి. ఆ రాంగుని చిన్న కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్ని ఎక్కువ ఫోకస్ చేయండి, రాంగుని తక్కువ ఫోకస్ చేస్తూ చిన్న ఫోకస్లతోటి వాళ్ళని మాడిఫై చేయడానికి చూడాలి యాజ్ ఏ లీడర్గా. ఓకే, సో ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాను. ఇది ఎంతవరకు, సో చిన్నప్పుడు నేను ఒక స్టోరీ వింటూ ఉండేవాడిని. సో ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే ఒక అడవిలో జర్నీ చేద్దాం అనుకుని వెళ్తున్నారు. ఓకే, ఇలా జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతున్నారో రెండో ఫ్రెండ్ని ఎటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దానివల్ల రెండో ఫ్రెండ్ బాగా ఫీల్ అయ్యాడు. ఓకే, ఫీల్ అయ్యి ఒక ఇసుక మీద రాశాడనమాట, మా ఫ్రెండ్ నన్ను ఇవాళ తిట్టాడు అని. జస్ట్ ఆ ఇసుక ఎలా ఉంటుందంటే సముద్రంలో నీళ్ళు వస్తే వెళ్ళిపోతాయి కదా, అలాంటి ఇసుక మీద రాసేసాడు. తర్వాత ఇలా నడుస్తూ ఉంటే ఆ రెండో ఫ్రెండ్ అనుకోకుండా ఒక గుంటలో పడిపోయాడు. ఆ ఫస్ట్ ఫ్రెండ్ తాడునేసి అతను బయటికి లాగి సేవ్ చేశాడనమాట. సో ఇప్పుడు ఈసారి రాయి మీద పేరు చెక్కాడు, నా ఫ్రెండ్ నాకు సాయం చేశాడు అని. రాయి మీద చెక్తాడు అనమాట, చాలా స్ట్రాంగ్గా, చాలా హార్డ్ వర్క్, చాలా గట్టిగా చెక్కాడు. అప్పుడు ఫ్రెండ్ 1 అడిగాడు అనమాట, అదేంది నేను తిట్టినప్పుడేమో జస్ట్ మట్టి మీద రాసావు, ఇసుక మీద రాసావు, నేను హెల్ప్ చేసినప్పుడేమో ఇక్కడ రాసావు అంటే తిట్టేటి నెగిటివ్ అదంతా జస్ట్ ఇలా ఉండాలా వెళ్ళిపోవాలి. ఓకే, మనకు హెల్ప్ చేసింది పాజిటివ్, ఈ పాజిటివ్ లైఫ్ లాంగ్ అలా నిలబడిపోవాలి. సో మీరు కూడా ఎవరైతే మీ టీమ్ తోటి, మీ ఫ్యామిలీ తోటి రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళ నెగిటివ్ని చూసి చూడకుండా వదిలేయండి. ఓకే, దాన్ని నెమ్మదిగా కరెక్షన్ చేయండి. పాజిటివ్ మంచిది ఏది ఉందో ఆ మంచిని ఫోకస్ చేయండి. దాన్ని 1కి 10 సార్లు వాళ్ళ ముందే అప్రిషియేట్ చేస్తూ ఉండండి. సో నెమ్మదిగా వాళ్ళలో చెడు ఉన్నా సరే ఆ చెడును వదిలేస్తూ నెమ్మదిగా పాజిటివ్ వైపు షిఫ్ట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.